ప్రకాశం జిల్లా దర్శిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టు ఆరోపణలపై నిరసనగా పట్టణంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు తొలగించి బహిరంగంగా తగలబెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక దర్శి ఎస్ఐ మురళి పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లెక్సీలను తీసి తగలబెట్టడం చట్ట విరుద్ధమని ఎస్ఐ మురళి పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటికీ వైసీపీ నాయకులు వినకపోవడంతో ఫ్లెక్సీలు తగలబెట్టిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నామని ఎస్ఐ మురళి వెల్లడించారు. ఈ ఘటనతో దర్శి పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చూసుకుంటామని ఎస్ఐ మురళి అన్నారు. వీళ్ళే కదా నీకేం అధికారం ఉంది? నీకేం అధికారం ఉంది? నీకు అధికారం లేదు కదా. నీకు అధికారం లేదు కదా. నువ్వు 5 నిమిషాలు చెప్పి యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అంతే. ఏ ఫ్లెక్సీ తీయాలన్నా సరే మున్సిపల్ కమిషనర్ తీయాలి. నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చావా? నువ్వు కంప్లైంట్ చేసావా? ఎవరు పర్మిషన్ తర్వాత సంగతయా? అది ఎవరు కట్టాలి తర్వాత సంగతి? అదేంటది పెడతారా? అవసరం లేదు. నిన్ను అరెస్ట్ చేస్తున్నా. నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నా. నోటీస్ అనేది నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. 24 hours లో ఇస్తాను. నేను 24 hours బాబు హిందువుల మధ్య కుల మతాలు రెచ్చగొట్టి ఏదో సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టి ఈ రకంగా జనాలు మనకి హిందువుల్ని తన్నుకొస్తామని డైవర్స్ పాలసీ పార్టీలు ఈ రకంగా ఒక కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రకంగా ఫ్లెక్సీలు పెట్టి కావాలని మీరే తన్నుకొని సావండి అని చెప్పి ఈ రకంగా